రాష్ట్రంలో మరొక బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6గురు మరణించగా 20 మందికి తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందనే అటు సమాచారం. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే నుంచి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనేది కరెక్ట్‌గా సూర్యాపేట దగ్గర అటు దుర్గాపురం స్టాప్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగిందని ముందుగా వెళ్తున్నటువంటి డీసీఎంలో లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల అది డివైడర్‌ని ఢీకొట్టిన సందర్భంలో కూడా వెనక అధిక స్పీడ్‌తో వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ కంటైనర్‌ని డీసీఎంని ఢీకొట్టడంతో ఆ డీసీఎంలో ఉన్నటువంటి రాడ్లనేవి అధిక భారీగా ఉండడం, ఆ రాడ్లనేవి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కుడివైపున చొచ్చుకుపోవడం వల్ల కుడివైపున ఎవరైతే ప్యాసింజర్స్ పడుకొని ఉన్న సందర్భంలో కరెక్ట్‌గా ఇది జరిగిన ఘటన కూడా ఉదయం 2 గంటల సమయంలో జరిగింది. అందులో ఆ సందర్భంలో కూడా ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ రాడ్లు చొచ్చుకుపోయిన సమయంలో కూడా వాళ్ళకు ప్రమాదం జరిగే సమయంలో కూడా వాళ్ళంతా తీవ్ర నిద్రలో ఉండడం జరిగింది. ఆ సందర్భంలోనే వాళ్ళంతా కూడా దాదాపుగా 6 మంది కూడా అటు అక్కడికక్కడే స్పాట్‌లో చనిపోవడం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణంగా కూడా చెప్పుకొస్తున్న సమాచారం ఏంటంటే ఇప్పటివరకు కూడా ఆ బస్సు అంటే హైవేల పైన మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కావచ్చు, అంటే ఏవైతే కంటైనర్స్ కావచ్చు, ఇలాంటి డీసీఎంలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు 80, 100 వేగం మాత్రమే అక్కడ ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు, ఇలాంటి కంటైనర్స్ కావచ్చు, చాలా వరకు అధిక వేగం అంటే 100కు మించి కూడా వెళ్ళడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ వస్తున్నాయని కూడా ఇప్పటి వరకు చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలేంటి, అటు ఏవైతే డీసీఎం తప్పిదమా అంటే డీసీఎం కూడా ముందుకు వెళ్ళి అంటే ఎడమ వైపు వెళ్లాల్సిన వెహికల్స్ అన్నీ కూడా కుడివైపు ఏవైతే మధ్యలో ఉంటుందో డివైడర్ దాన్ని ఢీకొట్టడం వల్ల వెనక అధికంగా వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా ఆ కంటైనర్‌ని ఢీకొట్టడం వల్ల ఆ రాడ్లు కూడా లోపలికి చొచ్చుకుపోయాయని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ప్రమాదం వెనుక అసలు బస్సు డ్రైవర్ అంటే అతివేగంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, ఎడమ వైపున వెళ్లాల్సినటువంటి కంటైనర్ కావచ్చు, అటు బస్సు కావచ్చు, ఎందుకు కుడివైపుకు వెళ్ళి ముందుగా కంటైనర్ డివైడర్‌ని ఢీకొట్టింది, దాని తర్వాత కూడా అంటే ఓవర్‌టేక్ చేయాల్సిన సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగిందా, బస్సు కూడా ఎడమ వైపు ఉండాల్సింది కానీ ఎందుకు కుడివైపుకు వెళ్ళి అది డీసీఎం ఢీకొట్టిన తర్వాత కూడా దాన్ని ఢీకొట్టింది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అటు పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే ఎవరిది తప్పిదము, చాలా వరకు ఇప్పటివరకు హైవేలు ఏవైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి హైవేల మీదే చాలా వరకు ఇలాంటి బస్సు ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ప్రమాదాలే అధికంగా జరుగుతూ వస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి అత్యధిక ప్రమాదకరమైన ప్రమాదాలలో కూడా కర్నూలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సే ప్రమాదం ఏదైతే ఉందో అది కూడా చూసాం. దాని తర్వాత ఇంకొక ప్రమాదాన్ని కూడా మనం చూసాం. దాంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు అంటే ఇంత ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అటు ఏవైతే హైవే మీద ఉండేటువంటి పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇలాంటి వేగంగా వెళ్ళేటువంటి వాహనాలను భారీగా అటు ఇలాంటి ఇనుప కడ్డీలను తీసుకెళ్లేటువంటి వెహికల్ను, కంటైనర్స్ను ఎందుకు పట్టించుకోవట్లేదు. అటు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే హైవే పైన చాలా వరకు కంటైనర్స్ అధిక బరువుతో వెళ్తూ ఉంటాయి కాబట్టి వెళ్ళే సందర్భంలో ఎందుకు వీటిని పట్టించుకోవట్లేదు, ఎందుకు నియంత్రించట్లేదు అనే క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఎత్తిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా జరిగినటువంటి ప్రమాదంలో ఎవరు తప్పిదం ఉంది అంటే ఈ 2 డీసీఎం కావచ్చు, అటు డీసీఎం అంత భారీగా ఉన్నప్పటికీ ఎంత స్పీడ్గా వెళ్ళింది అనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా డివైడర్ని ఢీకొట్టిన సమయంలో ఎడమ వైపుకు వెళ్లాల్సినటువంటి బస్సు కూడా ఎందుకు కుడివైపుకు వెళ్ళి అటు ఆ కంటైనర్ ఢీకొట్టింది అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం చూసినట్లయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి కూడా చాలా వరకు అంటే హైదరాబాద్లో మియాపూర్ నుంచి కావచ్చు, కూకట్పల్లి నుంచి కావచ్చు స్టార్ట్ అయినటువంటి బస్సులన్నీ కూడా చాలా వరకు సిటీ వరకు చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, పోలీసుల నియంత్రణ ఉంటుంది కాబట్టి. తర్వాత అంటే ఏవైతే హైవే స్టార్టింగ్ ఉంటుందో హైవే స్టార్టింగ్ వెళ్ళగానే మితిమీరిన వేగంతో కూడా వెళ్తూ ఉంటారు. హైవే పైన 80, 100కు మించి కూడా వెళ్ళకూడదనే నిబంధన ఒకటి ఉంది. కానీ దాన్ని అధిగమించి చాలా వరకు అంటే వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చినప్పుడు ఈ టైం వరకు కూడా ప్రయాణికులను వాళ్ళ గమ్యానికి చేర్చాలనే ఏదైతే వాళ్ళకి చెప్తూ ఉంటారో దాన్నే వాళ్ళు పాటిస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు వేగంగా వెళ్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో వేగంగా వెళ్ళే సందర్భంలోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి
వీటిపైన అధికారులు కూడా దృష్టి పెట్టాలి. అంటే హైవే మీద ఉండేటువంటి పోలీసులు కూడా చాలా వరకు హైవేల మీద రోడ్ల పైన అటు టోల్ ఫీజు అని ప్రభుత్వం కూడా వసూలు చేస్తూ ఉంటుంది. టోల్ ఫీజులు తీసుకున్నప్పుడు కూడా ఎందుకు ఇలాంటి భారీ కంటైనర్లు కావచ్చు హైవేల పైన అనుమతించేటప్పుడు ఎందుకు అంటే మితిమీరిన బరువు అనేది తీసుకొని వెళ్ళేటప్పుడు పక్క వెహికల్స్ మీద పడినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకు వీటిపైన దృష్టి ఉంచట్లేదు ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, హైవేల మీద వెళ్ళేటువంటి బస్సుల్ని ఎందుకు అదుపు చేయట్లేదు అని కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా చాలా ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఎందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు కావచ్చు, అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కావచ్చు, ప్రయాణికుల ప్రాణాల పట్ల ఎందుకు జాగ్రత్త వహించట్లేదు అనే దాని పట్ల కూడా ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అందరూ. అంటే ఇప్పటి వరకు కూడా ఒకప్పుడు వందల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇప్పుడు ఒక వేలల్లో మారిపోయాయి. ఎక్కడెక్కడో రిజిస్ట్రేషన్లు చేసుకొని వచ్చి రాష్ట్రాలలో అంటే సొంత రాష్ట్రాలలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతూ వస్తున్నారు. కాబట్టి అంటే వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సరైన డ్రైవర్లను ఎన్నుకోకపోవడం వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయా, లేదంటే ప్రయాణికులను అంటే యాజమాన్యం చెప్పిన విధంగా కూడా ఒక టార్గెట్ ఒక టైం లైన్ ఇచ్చినప్పుడు ఆ ప్రయాణికులను అక్కడ డ్రాప్ చేయాలి అన్న ఆలోచనతోనే వీళ్ళు అతి వేగంగా వెళ్తున్నారా అనే దానిపైన కూడా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి ప్రమాదం పైన కూడా అంటే 6 మరణించినప్పటికీ కూడా అటు వైద్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైతే 20 మంది అటు తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉందని, ఇంకా అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఎవరైతే 6 చనిపోయారో వాళ్ళల్లో కూడా అటు 4 మహిళలే అని కూడా అటు సమాచారం. అయితే ప్రస్తుతానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి అంటే తర్వాత అతి భారీ ప్రమాదాలు బస్సు ప్రమాదంలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి ప్రమాదం పైన అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ అయితే జరుపుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.